ఇంకెరోజు స్టార్ట్ అయితే 11వ తేదీ జూన్ నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఎంతో పోల్చుకుంటే ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో వీటిని ఇవాళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన గంట ఉంటుంది కదా, గంట మీరు టప్ అనుకుంటున్నారంటే మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అవుతుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిండే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. టీవీఎస్ మండి లైన్ చూసుకున్నట్టు ఎంతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి పెరిగింది. ఇక్కడ చూసుకున్నట్టు ఎస్ఎంబిసి, ఎంఎస్సి, మెసేజ్ అలాగే ఎస్ఎస్సి ఇట్లా కొన్ని మండలికి దిగుమతి పెరిగింది. ఇంకొన్ని మండీలకి ఐవీసీఎల్టీ ఇట్లా మండలికి దిగుమతి తగ్గింది. ఓవరాల్గా చూసుకున్నట్టు నేటితో పోల్చుకుంటే ఇప్పుడు టీవీఎస్ మండీ లైన్లో నేటిపైన ఒక 5% ఇంకా 10% వరకు దిగుమతి పెరిగింది. భారీ స్థాయిలో అని చెప్పలేం, కానీ నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి పెరిగింది. ఇంకా అలానే జీపీఆర్ మండీ లైన్లో చూసుకుని నేటిపైన కొన్ని మండలి కొంచెం మడి ఇటుగా వచ్చినాయి, ఇంకొన్ని మండలికి తగ్గింది, కొన్ని మండలి పెరిగింది. ఓవరాల్గా ఇక్కడ పెద్దగా మార్పు లేదు, కానీ మొత్తం ఈ పక్క జీపీఆర్ మండీ లైన్ అలాగే టీవీఎస్ మండీ రెండు కంపేర్ చేసుకుంటే నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. దిగుమతులు కొంచెం అంటే ఎక్కువ వచ్చినా కొంచెం తక్కువ వచ్చినా ఒక్కొక్కసారి ధరల్లో పెద్దగా వేరియేషన్స్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఉంటాయి ఖచ్చితంగా, ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే నేటిపైన స్వల్పంగా దిగుమతి పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.